చింతామణి అయితే మీనా విషయంలో ఇంకా ప్రభావతిని తన గ్రిప్లో పెట్టుకోవాలని తన దగ్గర భరతనాట్యం నేర్చుకుంటున్నట్టు తన్ని శిష్యరికంగా తన్ని స్వీకరించమని తనకి ఉన్నవి లేనివి మీనా మీదైతే చెప్తుంది. అందులో ఎవరు చెప్పినా ఎవరి గురించి చెప్పినా వింటుందేమో కానీ మీనా గురించి చెప్తే మాత్రం అది మంచైనా తనకి చెడుగానే వినిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఈరోజు చింతామణి గురుదక్షిణగా డబ్బులు కూడా ఇస్తుంది. నేను సంపాదించాను కదా అన్నట్టుగా ఇంట్లో ప్రభావతి కూర్చొని ఉంటే, ఏంటి నా మొహానికి టీలు కాఫీలు కూడా ఇవ్వకుండా ఈ మీనా ఊరి మీద తిరగడానికి వెళ్ళిందా అన్నట్టుగా ఇంక గొడవ చేస్తూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంకా బాలు మీనా కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా మీనాని బాలు ముందే ఇంకా తను తిడుతుంది. అలా తిట్టిన తర్వాత నేనున్నానని కూడా అనుకోకుండా నువ్వు నా భార్యను తిడుతున్నావు, అయినా నీకు టీలో కాఫీలు ఇవ్వాలంటే ఇంటి పెద్ద కోడలు లేదా చిన్న కోడలు లేదా అన్నట్టుగా ఇంకా బాలు అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత నువ్వు దీనికి ఇలా నెక్కించుకోలేరా, తను అసలు ఇంట్లో పనులు కూడా చేయకుండా బయట తిరుగుతుంది అన్నట్టుగా ప్రభావతి అంటుంది. ఇంకా మాట పెరిగి ఇంకా ప్రభావతి అయితే మీనా చెంప పగలగొట్టేంత వరకు వచ్చేటప్పటికి ఇంకా బాలు ఊరుకుంటాడా. బాలు కూడా అయితే ప్రభావతిని చెయ్యి అడ్డం పెట్టుకొని, నువ్వు నా విషయంలో ఎన్ని మాటలన్నా పడతాను కానీ నా భార్య విషయంలో మాత్రం అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే తను ఎప్పుడూ తప్పు చేయదు, ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఇంటికి తన కోడలుగా వచ్చినప్పటి నుంచి మీరు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు నా భార్య భరిస్తూ వస్తుంది, అందరికీ వండి పెట్టాలని చూస్తుంది అన్నట్టుగా తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఈ లోపలైతే ఇంకా రోహిణి అయితే మా నాన్న చనిపోయాడు అన్నట్టుగా ఇంకా ఫోటో తీసుకొని వచ్చి అక్కడ పెట్టి 4 కన్నీటి బొట్లు పెడుతూ ఉంటే, అసలుకి నాకు అర్థం కావట్లేదు ఇది నిజంగా మలేషియా ఈ ఫోటోలో మొహం ఉందా అన్నట్టుగా అనేటప్పటికీ, చూసారా అండి వాళ్ళు రోహిణి వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ ఫోటోలో కూడా మలేషియా మొహం ఉందా లేదా అని చెప్పనని అంటున్నారు. అంటే నా పెద్ద కోడల్ని వాళ్ళిద్దరూ అవమానించినట్టే కాదా అంటే, అవును అవమానించినట్టు కాదు, ఈ ఇంటిని కాపాడడానికి మేమిద్దరము డిటెక్టివ్స్గా మారున్నాం అంతే తప్పక నీ కొడుకు కోడలు ఇద్దరు, నీ కొడుకేమో 40 లక్షలు తగలేశాడు, నీ కోడలేమో ఈ ఇల్లు పెట్టి 30 లక్షలు తీసుకొని నీ చేత పార్లర్ పెట్టించింది, అయినా డబ్బులు ఏమైనా మిగిల్చారా?